శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. బాగున్నారా మీరందరూ బాగుండాలని కూడా నేను ఎప్పుడు కూడా భగవంతుని ప్రార్థిస్తూనే ఉంటాను. నేను ఉన్నన్ని సంవత్సరాలు మీకు ఏదో విధంగానైనా మంచి చేయాలండి, మీరు బాగుపడాలి. ఈ ఈ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, జీవితకాలం నేను బ్రతుకున్న రోజులు మీకు ఏదో విధంగా మంచి చేయాలి అనే ఉద్దేశంతోనే నేను మంచి నిర్మలమైనటువంటి మనస్సుతో మీకు తెలియజేస్తున్నానండి. మనం వచ్చినప్పుడు ఏం పట్టుకొచ్చేది లేదు, పోయేటప్పుడు ఏది పట్టుకపోయేది లేదు. నాలుగు కుటుంబాలను బాగుపరిస్తే మీరు 10 మందికి చెప్పగలుగుతారు. జీవితకాలం ఎల్లప్పటికీ నేను గుర్తుండిపోతాననే నీ ఆలోచనలో ఉన్నాను. ప్రతి దాన్ని చిన్న చిన్న కష్టాలను వీటిని చూసి కన్నీరు గార్చడం కానీ, ఏదో అయిపోయిందనే ఆలోచనలో ఉండకండి. అలాంటి ఆలోచనలు కూడా చేయకండి. ప్రతి చిన్న విషయానికి మనం ఇబ్బంది పడని అవసరమే లేదు. ఒకరిని చూసి మనం ఒక అవహేళన పడినప్పుడు మనం బాధపడని అవసరం లేదు. మీకు టైం వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే, ఈ సమాజంలో ఏంటంటే మెయిన్గా డబ్బుతోనే నడుస్తుంది. డబ్బున్న వాడితే పై చేయి. ఒక వీడియోలో చూసాము, ముఖేష్ అంబానీ వాళ్ళ పిల్లోడు అనంత అంబానీ ఉన్నాడు. ఆ పిల్లోడు ఎప్పుడు చిన్నప్పటి వీడియోనో మరి అదేదో అంటే అంటే మంచి యుక్త వయసులోనే ఉన్నాడు అబ్బాయి. దానిలో పనిచేస్తున్నటువంటి ఒక పెద్ద ఆయన, అతని బర్త్డే రోజు ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. అదే మన కుటుంబంలో ఎవరైనా మామూలుగా పడతారంటే, ఒక పెద్ద వయసోడు ఉన్నటువంటి వ్యక్తి ఒక చిన్న పిల్లవాని మీద పడతారా? కాళ్ళ మీద పడలేరు. ఎందుకు కాళ్ళ మీద ఎందుకు పడవలసి వచ్చింది? అతని దగ్గర ఏముంది? అసలు డబ్బు ఉంది కాబట్టి కాళ్ళ మీద పడిపోయాడు. మొన్న అంబానీ, మన ముఖేష్ అంబానీ వాళ్ళ మిసెస్ బర్త్డే ఫంక్షన్లో ఒక రీల్లో చూశాను. నేను ఎప్పుడు రీల్స్ కూడా చూస్తాను కాబట్టి ఆ రీల్లో హారతి ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళు బంధువులంతా కూడా ఆవిడ కాళ్ళు మొక్కుతున్నారు. అంతా డబ్బుమయమే, టోటల్గా డబ్బుమయమే. అందుకే డబ్బు సంపాదించాలండి. నేనేదో డబ్బుతో అన్ని కొనలేము, ఇది కొనలేమని ఇవన్నీ సూక్తులు నేను చెప్పను మీకు. నీతి సూక్తులు అయితే నేను బోధించలేను. ఎందుకంటే ఏది ఏమైనా మనల్ని గౌరవించాలన్నా, మనల్ని ప్రేమించాలన్నా, మనల్ని ఒక స్థానంలో చూడాలన్నా, మన ప్రపంచంలో డబ్బుకున్న విలువ మరి దేనికి ఉండదు. అనురాగాలు, ఆప్యాయతలు అన్నీ పోతాయి డబ్బుతోనే. నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు మన తమ్ముడు ఉన్నాడు అనుకోండి, ఒక సిస్టర్ ఉంది. ఆ సిస్టర్కి మనం ప్రేమానురాగాలు పంచిస్తున్నాం. కానీ ఒక ఫ్రెండ్ వాడికి ఒక డైమండ్ నెక్లెస్ ఒక 10 లక్షల రూపాయలు తీసుకొచ్చేసింది. అప్పుడు సొంత అన్నయ్య ప్రేమానురాగాలు పంచితే అతను గొప్పవాడవుతాడా? అతను గొప్పవాడవుతాడు. డబ్బు ఇచ్చి నెక్లెస్ ఇచ్చారు కదా, ఆయన అయిపోతాడు. అంటే ఆవిడ మనస్సులో ఒక బలమైనటువంటి రిలేషన్షిప్ను పెంచుకుంటుంది. అబ్బా, నా గురించి ఇంత చేశాడా? ఫ్రెండ్షిప్ అనేది చాలా దగ్గరగా అయిపోతుంది అన్నట్టు. అంతేనండి. ఇప్పుడు ప్రేమానురాగాలు ఉన్నటువంటి అన్నయ్య నీకు ఏదైనా మంచి అని మనం చేస్తే అతని మీద ఎక్కువ ఉండదు. ఎందుకంటే దానికి కమ్యూనికేషన్ అనేది చేసేది డబ్బుతోనే ఉంటుంది వ్యవహారం అంతా కూడా. నిజమండి. మనం ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు మాట్లాడే విధానం మంచిగా, చక్కగా, సంతోషంగా మాట్లాడతాం. వాళ్ళు మన దగ్గర డబ్బు ఉందండి, మనం డబ్బు సహాయం చేసాం అనుకోండి, మనం గౌరవిస్తారు. చాలా చక్కగా కూర్చోబెట్టి అన్ని మర్యాదలు చేస్తారు. అదే డబ్బు లేని వాడి పరిస్థితి ఏంటండి. అందుకే నేను చెప్పేది ఒకటేనండి, డబ్బు సంపాదిద్దాం, ఖచ్చితంగా సంపాదించాం. ఆ డబ్బు సంపాదించడానికి మార్గాలు ఎన్నుకుందాం. ఏ రూట్లో వెళ్తే ఆ డబ్బును సంపాదించగలుగుతాం, ఏ రూట్లో మనం వెళ్ళగలిగితే, ఏ వ్యాపారాలు చేస్తే మనం ఉన్నతంగా జీవించగలుగుతాం. పొట్ట చేత్తో ఖాళీ 2-3 జతల బట్టలు తీసుకొని వచ్చేసి బెంగళూరుకు వచ్చాడండి ఒక అతను, నా దగ్గర కరెక్షన్ తీసుకొని. ఒక చిన్నగా ఫుట్పాత్ మీద ఒక బండి, ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఇప్పుడు అతను రేంజ్లో ఒక పెద్ద హోటల్ మెయింటైన్ చేస్తూ దానికి సంబంధించిన 2-3 బ్రాంచ్లు ఓపెన్ చేసుకున్నాడు. అదృష్టం.
అదేవిధంగా నా దగ్గర కరెక్షన్ తీసుకున్నాడని నువ్వు ఇంట్లో కూర్చుంటే వర్కౌట్ అవునా అతనికి? ఏ పని చేసేది ఆ పని చేశాడు. భగవంతుడి ధ్యానించేది భగవంతుని చేశాడు, పేరులో కరెక్షన్ తీసుకున్నాడు, కష్టపడ్డాడు. అందుకే అతనికి పంచభూతాలు ఆశీస్సులు అన్నది కూడా లభించింది. అంతేగాని దీంట్లో ఏ ఒక్కటి లోపించినా మనం ముందుకు వెళ్ళలేం. పేరులో బలాన్ని కూడా పెంచుకోవాలి. ఆ పేరులో బలం లేకపోతే కూడా మనం చేసేటువంటి ప్రతి పనిలో నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను చెప్తున్నానండి, నేను ఏదైనా కూడా నేను చాలా మందికి చెప్తుంటా, ఎవరైనా ఏ పండితుడైనా మీకు ఏమైనా కష్టపడని చెప్పాడా? దేవుని మొక్కాలి, పూజ చేయాలి, వ్రతాలు చేయాలి, హోమాలు చేస్తే నీకున్నటువంటి కష్టాలు పోతాయి. కానీ నేను దానికి అతీతున్నాను. వాటితో పాటు మనం కష్టపడాలి. కష్టపడకపోతే ఇది రాదు. అదృష్టాన్ని నేను కల్పిస్తాను, అదృష్టాన్ని నేను కల్పిస్తాను. అదృష్టంతో మీరు కష్టపడుతూ పైకి వెళ్ళండి, మంచి స్థాయికి వెళ్ళండి. ఒకటి ముఖ్యంగా ధర్మాన్ని విడనాడకండి, ధర్మాన్ని కాపాడండి. చేస్తున్నటువంటి పనిలో మీ కింద ఉన్నటువంటి ఉద్యోగులకు కానీ ధర్మబద్ధంగా వాళ్ళకు శాలరీస్ ఇవ్వడం కానీ, ధర్మబద్ధంగా వాళ్ళకు వచ్చేటి రావడం కానివ్వండి, వాళ్ళకు చేయడం కానీ అన్నీ మీరు కరెక్ట్గా చేయాల్సిందే. అప్పుడే మీరు అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటారు, ఉన్నతంగా జీవిస్తూనే ఉంటారు. ఒకటి కాదు, రెండు కాదు, 14 ఏళ్ల కళ నెరవేర్చుకోబోతున్న రాశులు మిథున రాశి, కన్యా రాశి, సింహరాశి, మేషరాశి. 4 రాశులు అంటే మిథున, కన్య, సింహ, మేష, ఈ 4 రాశులు. వీరి యొక్క 14 ఏళ్ళుగా పడుతున్నటువంటి కళలు నెరవేర్చుకోబోతున్నారు. నేను చెప్తున్నటువంటి రాశులు 2024 సంవత్సరంలో బరిలో దిగి కోట్లు సంపాదించబోతున్నారు. ఎస్, అదేవిధంగా నేను ఒకటే విషయం చెప్తున్నానండి, మకర రాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ, మీనరాశి వారు కానీ, కర్కాటక రాశి వారు కానీ, వృశ్చిక రాశిలో జన్మించిన వారు కానివ్వండి, ఈ 5 రాశులలో జన్మించినటువంటి వారు అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళనాడు శని నడుస్తుంది వీళ్ళకి 7.5. వచ్చే నెల 24వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. 12 రాశుల వారు వచ్చే నెల ఫిబ్రవరి నెలలో 24వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. 24వ తారీఖున 12 రాశులలో జన్మించినటువంటి వారు ఈ శని హోమంలో పాల్గొనండి, మంచి జరుగుతుంది. నా మాట వినండి. ఎందుకు చెప్తున్నానంటే, శని కుంభరాశిలో ఉన్నాడు. శని మళ్ళీ తన సొంత ఇంటికి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 30 సంవత్సరాలు పడుతుంది. ఈ రాబోయే సంవత్సరాలలో 30 సంవత్సరాలలో శని మన వైపు చూడకుండా మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలో విజయం సాధించే విధంగా, మనకి ఎలాంటి అవకతవకలు, ఎలాంటి అడ్డుగోడలు పెట్టకుండా చేస్తున్నటువంటి పనిలో తప్పక విజయాన్ని అందిస్తూ, ఎప్పుడు కూడా మీరు చేసే పనులకు అడ్డుపడకుండా శనీశ్వరుడు పక్కకు తప్పుకుంటాడు. ఒక మనిషి ఉన్నతంగా జీవించాలన్నా, ఒక మనిషి వ్యాపారం చేసి కోట్లు సంపాదించాలన్నా, చేస్తున్నటువంటి పనిలో విజయం కలగాలన్నా, మనం అనుకున్న పనులు సజావుగా జరగాలన్నా ఫస్ట్ శనీశ్వరుని యొక్క భగవానుని ఆశీస్సులు పొందాలి. శని ద్వారానేనండి మనకు వచ్చేటువంటి కష్టాలు శనీశ్వరుడు చేయబట్టే వస్తాయి. మనకు ఎంతో ఉత్సాహంతో ఊపుతో వ్యాపారాలు పెడతారు, శనికి నచ్చకపోయే వరకు వ్యాపారం ఆపేస్తాడు. కోట్ల రూపాయల నష్టాలు, అప్పులు, రుణబాధలు, సూసైడ్, ఇవే ఇక్కడికి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ శనీశ్వరుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవాలి. వచ్చే నెల 24వ తారీఖున నేను కొంతమందికే స్లాట్లు ఇస్తున్నాను కాబట్టి ఒకసారి ఆఫీస్ వాళ్ళని కనుక్కోండి. లాస్ట్ మూమెంట్లో మాకు కావాలి శని హోమం, మేము చేసుకుంటాము అంటే మీరు మా దగ్గరికి రానవసరం లేదండి, ప్రత్యక్షంగా పరోక్షంగా చేసుకోవాలి శని హోమం. అంటే మీరు ఇంటి దగ్గరే ఉంటారు, మేము ఇక్కడ హోమం జరిపిస్తాం, ఆ వీడియో మీకు పంపిస్తాము. చాలా లాస్ట్ మూమెంట్లో చాలామంది మేము చేయించుకుంటామని అని చెప్పేసి తీసుకుంటున్నారు, కానీ అక్కడ పేమెంట్స్ జరగట్లేదు. మా పేమెంట్స్ ఎక్కువగా ట్రాన్సాక్షన్ తీసుకుంటే ఏమవుతుందో ఆపేస్తున్నాయి. యూపీఐ పిన్స్ అవి పనిచేయట్లేదు, యూపీఐ ఐడీలు పనిచేయట్లేదు, పోవట్లేదు, అమౌంట్ రిసీవ్ చేసుకోవట్లేదు. అందుకే స్పాట్లో మీరు చేసుకునేది కనుకంటే కొంచెం టైం ముందే చేసుకుంటే మీకు ఆ స్లాట్లు చక్కగా దొరుకుతాయి. అయిపోయిన తర్వాత అయ్యో అని అనడానికి ఉండదు. కాబట్టి ఒకసారి చూడండి. మిథున రాశి, కన్యా రాశి, సింహ, మేష, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు ఒకటి కాదు, రెండు కాదు, 14 ఏళ్ల కళ, వారు పడుతున్నటువంటి కష్టాలు, వారు ఇబ్బంది పడుతున్నటువంటి ఎన్నో నష్టాలు, ఆర్థిక లావాదేవీలు వెనకబడిపోవడం, రుణబాధలలో ఇరుక్కోవడం, మనస్సు చంచలంగా, మనస్సు స్వభావం అనేది దెబ్బతినడం, ఇబ్బంది పడడం, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడడం, ఇలా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి
14 ఏళ్ల కళ నెరవేరబోతుంది. 2024 సంవత్సరంలో చక్కగా వీరు రాణించగలుగుతారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.